వారు ఒక దళితులు అవ్వడం మాకు అత్యంత గర్వకారణమైన విషయం. వారందరికీ శ్రీ వినయ్ కుమార్ గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష చాలా దళితుడిని హత్య చేసి శవాన్ని ఇది ఇంట్లో ఉండగా ఆ ఎమ్మెల్సీ గారు మొన్న మనం చూసాము. న్యూ ఇయర్కి సోషల్ మీడియాలో వచ్చింది. కొన్ని డజన్ల మంది పోలీస్ ఆఫీసర్లు ఫుల్ యూనిఫామ్ లేని ఆ ఎమ్మెల్యేకి ఉన్న గౌరవం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలు సామాన్య ప్రజలు లేకుండా పోయింది. ఈరోజు ఆయన కోటా పెట్టేశాడు ప్రతిదానికి. నవరత్నాలు అని చెప్పి జనం ఎదురుంది. ఆయన పరిపాలన నవరెట్ల పరిపాలన లాగా జరుగుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ అనేది ఇన్ని రోజులు మనకు కనిపించలేదు. అజ్ఞానంలో నడుపుతుంది దిక్కుతో ఏలూరులో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి భావస్వరూపి ఉన్నటువంటి పొలిటికల్ పార్టీసు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, క్రైస్తవులు, ముస్లిమ్స్, బీసీస్ అందరూ కూడా కలిసి సమాలోచన ఏర్పాటు చేశాం. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చాలా అన్యాయం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. 9.5 సంవత్సరాలుగా మరి బీజేపీ కేంద్రంలో ఉండి మరి ఇక్కడ ఈ 2 రీజనల్ పార్టీసు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి 9.5 సంవత్సరాలుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు మనం చూసాం. కేంద్రం మరి ఎందుకు కేంద్రము ఈ రీజనల్ పార్టీసు, ఈ ప్రాంతీయ పార్టీలు ఎందుకు పోలవరం నిర్మాణం చేయలేదు? ఎందుకు రాజధాని ఈ రకంగా తయారు చేశారు? ఎందుకు మరి ప్రత్యేక హోదా ఇవ్వలేదు? ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆ భయాలు తొలగించలేకపోయారు? ఎందుకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు? ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు? మరి పునర్నిర్మాణ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు కేవలం ప్రారంభోత్సవం చేశారు కానీ నిర్మాణం ఎందుకు చేయలేదు? వీటన్నిటికీ వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి. ఎంతసేపటికి మేము పొత్తు పెట్టుకున్నామనే తప్ప ప్రజలకు ఎందుకు చేయలేదు అనేటువంటి మాట ఎత్తడం లేదు. ఒక ప్రక్క రాష్ట్రంలో చూస్తే దళితులకు అన్యాయం జరిగింది, క్రైస్తవులకు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ దాడులు మణిపూర్లో చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు మరి పార్లమెంట్లో నోరెత్తలేదు. దళితుల మీద కపట ప్రేమనా, మరి క్రైస్తవుల మీద కపట ప్రేమనా? నిర్ణయించుకోవాల్సింది క్రైస్తవులు, దళితులు. వారికి పిలిపిస్తున్నాం, చాలు, ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈ కపటమైనటువంటి ప్రేమకు మీరు బలి కావద్దు. దయచేసి కాంగ్రెస్ మిత్రపక్షాలని నమ్ముకోండి. మనందరం కలిసి నిజమైన రక్షణ, నిజమైన అభివృద్ధి, నిజమైన సంక్షేమం కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. భూములు ఇవ్వటం కానీ, ఇళ్ళు కట్టడం కానీ, బ్యాంక్ రుణాలు ఇవ్వటం కానీ, చదువులు అన్ని దశల్లో స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ కాంగ్రెస్ చేసింది. ఈరోజు 26 స్కీములు రద్దయ్యాయి, స్కాలర్షిప్లు లేవు. అదేమంటే ఇన్స్టిట్యూషన్స్, క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం ఇస్తే తప్పనిసరిగా పోలవరం నిర్మాణం చేస్తాం. పోలవరం కాదు, మరి అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రత్యేక హోదా ఇస్తాం, యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఉక్కు విశాఖ ఉక్కుని కాపాడుతాం. ఎవరికి మేము అమ్మే దానికి అవకాశం ఇవ్వం. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం. వీటితో పాటు ఇంకా
బీసీలకు న్యాయం చేస్తాం, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తాం వారి దామాషా ప్రకారం. ఇవన్నీ అదేవిధంగా కులగణక చేపడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. అందరం కలిసి ఈ బీజేపీ దానికి విధేయతగా ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లోకి వెళతారో వారిని చిత్తుగా ఓడించేటువంటి ప్రయత్నం చేస్తాం. శర్మిలమ్మ గారు కాంగ్రెస్లో రావడం మరి అన్ని శ్రేణుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మరి వారు వచ్చిన సందర్భంగా చాలామంది అంతకుముందు కూడా అంటున్నారు, కానీ ఇప్పుడు ఇంకా ఎంతోమంది కాంగ్రెస్లోకి రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ బలమైన శక్తిగా వీరందరి నేతృత్వంతో మిగతా వారిని ఇండియా కూటమి ఏ రకంగా ఫామ్ అవుతా ఉందో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల వారిని, ఆ భావస్వరూపినటువంటి వామపక్షాలు మిగతా వారిని అందరినీ కలుపుకొని తృతీయ శక్తిగా మేము ముందుకు వెళ్ళి తప్పనిసరిగా ఈ బీజేపీని ఓడించాలి. బీజేపీతో అండగా ఉన్నటువంటి పార్టీలను ఓడించి ప్రభుత్వం మేము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదు అనేటువంటి నిజాన్ని త్వరలోనే మేము నిరూపిస్తాం. దళితులకు, క్రైస్తవులకు, బీసీలకు, రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుంది. మీ ఆశయాలు, మీ కోరికలను తీర్చేదానికి 7 గ్యారంటీలతో ముందుకొస్తుంది. తెలంగాణలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో 5 గ్యారంటీలతో కాంగ్రెస్ గెలిచింది. 7 గ్యారంటీలతో ప్రజల మనస్సులో స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటామనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. మీరందరూ సహకరించాలి. ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, అదేవిధంగా ఈ రాజ్యాంగం ఉండాలి, భారతదేశంలో నిరంకుశత్వం ఉండకూడదు అనేటువంటి విధానాన్ని నమ్మే వారందరూ కూడా కాంగ్రెస్ను సపోర్ట్ చేయండి అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.